Hi, hello, welcome back to our channel. Today I am going to discuss about 10th class maths real numbers chapter loni first chapter loni example problems చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ కి ఎక్సర్సైజ్ కి ముందు పేజీలో ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్సే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి. చూడండి, మీకు ప్రీవియస్ వీడియోస్లో ఈ ఫార్ములా చెప్పేసాను. రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధము a ఇంటూ బి ఈక్వల్స్ ఎల్సిఎం ఆఫ్ ఏ కమా బి ఇంటూ జిసిడి ఏ కమా బి. కసాగుల ఏబీల కసాగు, ఏబీల గసాబా. గసాబా అన్న ఒకటే, హెచ్సిఎఫ్ అన్న ఒకటే. ఉదాహరణ 3 చూడండి. ఇక్కడ కారణాంక విభజన ద్వారా 96 మరియు 404 ల గసాబాను కనుగొనండి, తద్వారా వాటి కసాగను కనుగొనండి అంటున్నారు. కారణాంక విభజన అంటే మనకు ప్రీవియస్ వీడియోస్లో ఎలా కారణాంక విభజన చేయాలనేది తెలిపాను. కానీ ఈ 96కు 404 కూడా కారణాంక విభజన ద్వారా గసాబాని కనుక్కోవాలి. ఫస్ట్ గసాబా కనుక్కున్న తర్వాత గసాబాను ఉపయోగించి కసాగు కనుక్కోవాలి. ఇట్లా సపరేట్గా కాదు. వీటి యొక్క గసాబా సపరేట్, వీటి యొక్క కసాగు సపరేట్ కాదు. గసాబాను కనుగొన్న తర్వాత గసాబాను యూజ్ చేసి కసాగాను కనుక్కోవాల్సి ఉంటుంది. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, 96 తీసుకున్నాం కదా. కారణాంక విభజన అన్నాడు కాబట్టి కారణాంక విభజనే చేయాల్సి ఉంటుంది. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయితే మన ఇష్టం. కారణాంక విభజన లేట్ అనుకుంటే ఇంకొక మెథడ్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జామ్లో మనకు 10th క్లాస్ లెవెల్లో అడిగారు కారణాంక విభజన చేయాలని చెప్పారు కాబట్టి 96ని కారణాంక విభజన చేస్తున్నాను. చూడండి, 96 అనేది ఏ టేబుల్లో వస్తుంది మనకు? 12 8 జా 96. 12ని మరి ఏ విధంగా రాసుకోవచ్చు? 4 3 జా 12గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటూ అలానే యాజ్ టీజ్గా రాస్తాము. మళ్ళీ 8ని 4 ఇంటూ 2గా రాస్తాము. 4 2 జా 8. ఇలా రాసిన తర్వాత మరలా 4ని ఏ విధంగా రాయొచ్చు? 2 2 జా 4 ఇంటూ 3. 2 2 జా 4 ఇంటూ 2. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఎన్నిసార్లు ఉంది? 2 5 టైమ్స్ ఉంది. 2 to the power of 5 ఇంటూ 3. ఈ విధంగా మనకు జిసిడి కనుక్కోవడానికి ఇలా డివైడ్ చేసి రాశాను. మరలా చెప్తాను చూడండి. 404ని ఏ విధంగా రాసుకుంటాం? చూడండి, 4 ఇంటూ 101. 4ని మళ్ళీ ఏ విధంగా 2 ఇంటూ 2గా రాసుకుంటాం. 101 అని రాసుకోలేము, ఎందుకంటే అది ప్రైమ్ నెంబర్ కాబట్టి మనము కారణాంక విభజన చేయలేము. కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 101. ఇప్పుడు జిసిడి అంటే ఏమి? ఉమ్మడి కారణాంకం ఉండాలి. ఈ రెండిట్లో ఉమ్మడి కారణాంకం ఏది? 2. కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క గసాబా ఎంత? 2. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం ఎల్సిఎం కనిపెట్టాలి. లేకుంటే నేరుగా కసాగుని ఈ విధంగా చేయొచ్చు. కానీ మనం జిసిడిని ఉపయోగించి ఎల్సిఎం కనుక్కోవాలి కాబట్టి ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా చెప్పాను. రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధము a ఇంటూ బి ఈక్వల్స్ ఎల్సిఎం ఆఫ్ ఏ కమా బి ఇంటూ జిసిడి ఆఫ్ ఏ కమా బి. ఇక్కడ జిసిడి ఇచ్చాడు, మనకి ఎల్సిఎం కనుక్కోవాలి కాబట్టి ఇది కనుక్కున్నది లెఫ్ట్ సైడ్ రాస్తాను. a ఇంటూ బి డివైడెడ్ బై జిసిడి. జిసిడి అనేది ఇటు సైడ్కి వెళ్తుంది. అది ఫార్ములా అనమాట. చూడండి, ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి అంటే 96 ఇంటూ 404 రాశాను. ఇది ఇక్కడ ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి ఇటు సైడ్కి జీసీడీ వస్తుంది అనమాట. ఏ ఇంటూ బి అంటే 96 ఇంటూ 404 బై జీసీడీ ఎంత? 4. ఎల్సిఎం ఆఫ్ 96 404 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై జీసీడీ. ఏ ఇంటూ బి బై జీసీడీ. ఏ ఇంటూ బి అంటే ఏమి? ఇక్కడ 96 ఇంటూ 404 బై 4 జీసీడీ అనేది. ఈ 4తో మనకు 404ని క్యాన్సిలేషన్ చేస్తే 101 వస్తుంది. మనకి 101 ఇంటూ 96 చేసామంటే మనకు ఈజీ మెథడ్లో
చూడండి 96 1 జా 96, ఇక్కడ 0 ఉంది కాబట్టి 96 అలాగే రాసుకుంటాము. 96 1 జా 96. ఇది ఆన్సర్ అవుతుంది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధము a ఇంటూ b. ఇక్కడ ధనపూర్ణ సంఖ్యలే అయి ఉండాలి, రుణపూర్ణ సంఖ్యలు అలా ఉండకూడదు. రెండు ధనపూర్ణ సంఖ్యల లబ్ధము a ఇంటూ b LCM ఇంటూ a, b ఇంటూ GCD a, b. చూడండి ఉదాహరణ ప్రాబ్లం ఈ విధంగా వస్తారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. ఉదాహరణ ప్రాబ్లమ్స్ ఇది పేజ్ నెంబర్ 11లో ఉంది. పేజ్ నెంబర్ 11 ఉదాహరణ ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశం ఉంటుంది. మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇది అడిగేకి చాలా ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.